ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన కృపను అనుగ్రహించాడు. మనల్ని బలపరిచాడు. మనల్ని బలపరిచి మనల్ని సిద్ధపరిచాడు. అలాగే మనల్ని సామర్థ్యం ఇచ్చి నడిపించాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము చూస్తే, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. అయ్యా, దేవుని శక్తి అంటున్నారు. ఏమిటండి? దేవుడి దగ్గరికి వెళ్తే శిక్ష అంట, దేవుడి దగ్గరికి వెళ్తే మంచి అంట, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే శిక్ష అంట అందరూ అంటున్నారు. ప్రశ్నగా మిగిలిపోయింది. అన్యుల దగ్గర, ఇందు మూలముగా అన్య జనుల దగ్గర నా నామాన్ని అవమానపరుస్తున్నారు అంటున్నాడు. దీనికి ఒక ఉపమానం. సువార్తను ప్రకటించు, సువార్తను ప్రతి విశ్వాసి సువార్తను ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి అని పాస్టర్ గారు చెప్తే, ఒక మంగళతను గడ్డం గీస్తున్నాడంట. ఆయనకి మదిలో మెదిలింది సువార్తను ప్రకటించాలని. సువార్తను ప్రకటించాలని. నువ్వు నమ్మితే రక్షించబడతావు, నమ్మకపోతే నాశనానికి వెళ్ళిపోతావు అని చెప్తున్నాడంట. ఎప్పుడు? కత్తి చేతిలో పెట్టుకుని. అయ్య బాబోయ్, వీడేదో నన్ను వేసేసేలాగా ఉన్నాడని పరుగు సగం అడ్డం గీయించుకుని. అలాగా చెప్పేది ఏంటంటే, నేటి దినాల్లో విజ్ఞానం పెరిగిపోయింది విపరీతంగా. సువార్తను ప్రకటించాలి, సైనికుల వలె సువార్తను ప్రకటించాలి. ఎప్పుడు ఏది ఎలా చేయాలో చేయాలి. అది చేతిలో కట్టున్నప్పుడు, రోకలు ఉన్నప్పుడు, కటింగులు, వంటింట్లో కటింగులు చేస్తుంటారు కదా, ఆ కటింగులు చేస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు ఏది ఎలా చేయాలో ఆ రకంగా చేస్తే, సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనము, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తి. లోకమంతా ఏమంటుందంటే, పిచ్చోడ్రా, వీళ్ళు పిచ్చోళ్ళరా. లోకమంతా కూడా పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు అంటుంది. నమ్ముతారా? మేము పరిశుద్ధంగానే ఉంటున్నాం, వాళ్ళు పరిశుద్ధంగానే ఉంటున్నారు. మాకు వాళ్ళకి ఏంటి తేడా? వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు, మేము అబద్ధం ఆడుతున్నాం. వాళ్ళకి మనకి ఏమీ తేడా ఉండదండి. వాళ్ళు ఏం చెప్తున్నారు మనం నమ్మండి. జీవ మరణములు నాలిక వశము. ఈ జీవవాక్యం ఏమి చెప్తుందంటే, భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవు. నిజం చెప్తే నమ్మరు. పరలోకం, భూలోకం. మన సహోదరులని నింద మోపే అపవాది పడదొయ్యబడి ఉన్నాడు. బైబిల్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఫస్ట్ నుంచి పొద్దున్న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా నువ్వు ఏముంది అంతా చెప్పేస్తుంది. జీవితకాలం అంతా కూడా ఈ బైబిల్ చెప్పేస్తుంది. ఈ బైబిల్ మనకి చెప్తుంది. దాన్ని పాటించి నడుచుకుంటే, సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనము. వాళ్ళు నశించిపోతున్నారు కాబట్టి వెర్రితనము. వాళ్ళు యుగయుగాలు నాశనానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి, ముందుగా యేసయ్య వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి క్షమించు ప్రభు అన్నాడు. వారు నాశన మార్గంలో వెళ్తున్నారు. ఆత్మకు సావు లేదు. పరలోకంలోనే ఉండాలా, నరకంలోనే ఉండాలా. యుగ యుగాలు ఈ ఆత్మ చూడండి,
ఈ ఆత్మ యుగ యుగాలు దేవుడితోనే ఉండాలి, నరకంలో కాలుతానే ఉండాలి. ఇప్పుడు ధనవంతుడు ఏం చేశాడు? నరకంలో కాలుతున్నాడు. దరిద్రుడు ఏం చేశాడు? అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. 4 అన్నదమ్ములు ఉన్నారు, నాకు పంపించవా అని అడిగాడు. అక్కడ మోషే, సమూయేలు చెప్తేనే వినలేదు. ఇప్పుడు నీకు ఈ దరిద్రుడు వెళ్ళి చెప్తే వింటారా? ఈ లాజర్ వెళ్ళి చెప్తే వింటారా అని మనకి చెప్పారు. గ్రంథం చెప్తుంది, 16వ అధ్యాయం చెప్తుంది, లూకాసు వార్త 16వ అధ్యాయం. ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందు వాడికి రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడింది. భయపడుతున్నారండి? ఆ భయమా? ఏంటి భయం? భయం కాదయ్యా, ముందు విషయాలు ముందుగా హెచ్చరించటం మేలుకరమైంది. ఈ మేలుకరమైంది యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ఒప్పుకుంటే, యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఉదయం విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. నువ్వు కూడా యుగ యుగాలు దేవుడితో ఉంటావు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆ బాధను పంచుకుంటావు. అయ్యా రక్షించబడండి అయ్యా, రక్షించబడండి అయ్యా, రక్షించబడండి అయ్యా అని అనేక మందికి. నువ్వు ఒక్కడివే ఉండలేవంటే నిన్ను పట్టుకున్నా ఉండలేవు. సమాధుల్లో ఉన్నవాడు ఉండగలిగారా? సంఖ్యలన్నీ పటపటా తెంపేస్తున్నాడు. వాడి దగ్గర ఒక 2000 దెయ్యాలు వాడు కలిగి ఉన్నాడు. వాడి స్వభావాన్ని వాడు చూపిస్తున్నాడు. ఆ దారంతో ఎవరిని తిరగనెత్తలేదు. కానీ నీ స్వభావం ఏమిటి? నువ్వు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుని ఉదయం విశ్వసిస్తే, దేవుడిని నమ్ముకుంటే నువ్వులాగా ఉండలేవు. నువ్వు అనేక ఇతరులకి దేవుని ప్రేమను పంచుతావు. బాప్తిసం తీసుకున్న వెంటనే దశంభాగం ఇస్తే అయిపోతుందా? అయిపోదు. యేసుక్రీస్తు ప్రభు అని ఇతరులకి చెప్పాలి. అది ఎలా చెప్పాలి? ఏ రకంగా చెప్పాలి? ఏ రకంగా చెప్పాలి అనేదానికి ఒక దేవుడు జ్ఞానం ఇచ్చాడు, కృపనిచ్చాడు, దయనిచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, దేవుని ప్రేమ ఇచ్చాడు. చూడండి, మానవ పుట్టిక పాప స్వభావంతో నిండిపోయింది. బలహీనుడై చివరకు పాపానికి దాసుడై దేవుని వాగ్దానమేటో తెలుసుకోకుండా జీవిస్తే అది అజ్ఞానం అంటారు. 5 మంది బుద్ధి లేని కన్యకులు దులుపులు బాదేరు, కానీ వాళ్ళకి దొరకలేదు. వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలాగ జీవిస్తావు? దేవుడు అడుగుతున్నాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే, అబ్రియల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా జీవిస్తావు? యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకోండి, ఉదయం విశ్వసించండి. యుగ యుగాలు నరకంలో కాలిపోతూ 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 ఉండి కన్నా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించండి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించావో, నీకు ఇతరులకి క్రీస్తుని పరిచయం చేయాలి, పంచిపెట్టాలన్న ఒక దృక్పథం పుడుతుంది, ఒక ఆనందం పుడుతుంది, సాధు భావం వచ్చేస్తుంది. సాధు భావం అంటే గొర్రెపిల్ల మనస్సు నీకు వస్తుంది. రాజ్యము, శక్తియు, బలము, రక్షణ ఇప్పుడు క్రీస్తు ఆయనని దేవుడు వాక్యం చెప్తుంది. ఇప్పుడు దాకా ఉంది, అపవాది చేతుల్లో ఉంది. కానీ ఎప్పుడైతే సిలువెక్కాడో, రక్తం కార్చాడో, కొట్టబడ్డాడో, దున్నబడ్డాడో, చీల్చబడ్డాడో, ఆయనలో నువ్వు బాప్తిసం పొందావో, నువ్వు సామాన్య మనుష్యుడివి కావు. నీవు పరిశుద్ధుడివి, పరలోక వీరుడివి, పౌరసత్వం పొందిన వీరుడివి. నీవు గొప్ప శక్తి నీలో ఉన్నది. ఒక కలెక్టర్ తన సైన్ విలువేంటో అతనికి తెలుసు. ఫోన్ కట్టిపెట్టినోడికి తెలుసు, ఇది మార్కెట్లోకి వెళ్తే ప్రజల్ని ఆకర్షిస్తుంది. కానీ యేసుక్రీస్తుకి ఒకటే తెలుసు, నేను సిలువెక్కి రక్తం కారిస్తే నా యొక్క బిడ్డ పౌరసత్వం బలమేమిటో, యుగ యుగాలు దేవుడితో ఉండే ఆనందం ఏమిటో,
ఈ ఆత్మకు సావు లేదని దేవుడు నిర్ణయించిన నిర్ణయం ఏమిటో అంతా కూడా తెలుసుకునే సమయంలోని సమయం అయిపోతుంది. నువ్వు ఈ యొక్క గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. గుడారంలో కొన్ని రోజులే శాంపుల్, ఆ సువార్తకు ఉన్న మర్మము అది. ఈ భూమి మీద మనం ఎందుకు పంపించాడు, ఎన్ని రోజులు అక్కడ ఉండాలి, ఎన్ని రోజులు దేవుడితో సహవాసం చేయాలి, యుగ యుగాలు దేవుడితో సహవాసం చేయడానికి మనకి సులువైన మార్గం ఏమిటి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. అంత డూప్లికేట్ 33 కోట్ల దేవదూతలు పైనుంచి తోయబడ్డారు. పరలోకంలో యుద్ధం జరిగింది. ఇదంతా భూమి మీద పడి ఎప్పుడైతే ఆదామవ్వను మోసం చేసి ఈ భూమిని వశం చేసుకున్నాడో చూడండి. అందుకే జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను. చూడండి, వాక్యంలోనే ఉన్నాం, ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి దాటిపోలేదు. జ్ఞాని ఏమాయను, జ్ఞానులు జ్ఞానమును నాశనము చేతును, వివేకులు వివేకను శూన్యపరుస్తును. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానము దేవుని వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా ఈ లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగనందున సువార్త ప్రకటన యందు వెర్రితనము చేత. చూడండి అక్కడ 21 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 ఏం చెప్తుందంటే, సెకండ్ పార్ట్, నమ్మిన వారికి రక్షించుటకు దేవుని దయా సంకల్పమాయను. నమ్మిన వారికి అంటే ఈ సువార్త పంచాలి, చెప్పాలి. పాపం ఆ గడ్డం గీసేవాడు చెప్పాలి అనే ఆశతో, రక్షణ పొందుకున్నవాడు ఏ టైంలో చెప్పాలి, ఎలా చెప్పాలి ఆయన తెలియక తికమకమైపోయాడు. తన యొక్క పనికి తాను ద్రోహం చేసినట్టు అయింది. తన పనికి ద్రోహం చేస్తూ అంటే 10 మందికి అది పరిచయం అయిన తర్వాత ఏమవుతుంది, ఆ విషయం తెలిస్తే ఏమవుతుంది, నవ్వుల పాలవుతుంది. కానీ తాను ఒక దేవుని ప్రేమను హృదయంలో పంచుకున్నాడు. కానీ ఏమవుతుందో, తన జాబ్ ఏమిటో, తన స్థితి ఏమిటో, ఎలా చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో ఆ జ్ఞానం లేకుండా తను చెప్పేశాడు. ప్రతి వ్యక్తి సైనికుడు చెప్పవలసిందే. ఎందుకంటే చెప్పకపోతే ఈ బైబిల్లో ఉన్న సత్యము తెలియదు. బైబిల్లో ఉన్న సత్యము చెప్పాలి, అందరికీ ప్రసారం అవ్వాలి. ఎందుకంటే ఇది చాలా సులువైన మర్మము. సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనము. నశించిపోతున్నారు, వాళ్ళకి అంతా వెర్రితనంగా ఉంది. నేటి దినాల్లో విజ్ఞానం విపరీతంగా పెరిగిపోయి శాస్త్రవేత్తలు, ర్యాకెట్లు, సెల్ ఫోన్లు, విద్య, వైద్య, విద్యుత్తు ఇదంతా కూడా ప్రసారమయ్యి, అయినా దేవుడు గుప్తమైన వాక్యము మనకి దాచిపెట్టి ఉంది. సువార్త పంచాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, శత్రు పాదాలకి వస్తాడు. శత్రు పాదాలకి రావాలంటే మనం అందరూ బాధ్యతగా చెప్పాలి. బాప్తిసం పొందిన ప్రతి బిడ్డ చెప్పాలి. నేను 10వ భాగం ఎత్తున్నానంటే అయిపోదు. నేను ఇంకా మందిరాల కోసం సహకరిస్తున్నానంటే సరిపోదు. నీ కొలీగ్స్ ఉంటారు, నీ ఉద్యోగంలో ఉంటారు. అవును ప్రభువా, ఒక బానిసగా వెళ్ళిపోయిన పాప కుష్ఠవ్యాధికి చెప్పింది, నయమానికి చెప్పింది. అలాగే ప్రతి ఒక్కరికి చెప్తే ఏమో ఎవరు ఈ లోకాన్ని అత్యధికంగా ప్రభావితం చేసేవాళ్ళు బలపడతారేమో.
నువ్వు చెప్పే సువార్తలోనే వాళ్ళు ఉంటారేమో. నీకు దేవుడికి ఉన్న సహవాసముతో అది కలిసి ఉంటుంది, మెలిసి ఉంటుంది. నువ్వు సువార్త చెప్పాలి. నయమానులు ఎంతోమంది రక్షించబడతారు. అవును ప్రభువా, నయమానులు ఎంతోమంది రక్షించబడతారయ్యా. ఎంతోమంది ఇలింకేరీలు రక్షించబడతారయ్యా. ఎంతోమంది శాస్త్రవేత్తలు రక్షించబడతారయ్యా. మనం చెప్పాలి తండ్రి. ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలని సమయం సందర్భంలో కూడా మనం జ్ఞానం కావాలేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలేసయ్యా. మా పని సువార్త వ్యాప్తి చెందాలి. సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనము, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. అవును ప్రభా, చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకున్నది ఎందు విశ్వసిస్తే రక్షించబడతారు. రక్షించబడాలి. ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. మర్మాలు బయలుపరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్న దేవా మీకు స్తోత్రాలు. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.